రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు ఉదయం చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకున్నామండి. ఇక ఈరోజు వైట్ బీన్స్ కిలో టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి 50 రూపాయలతో ఉండి 65-70 రూపాయలు. పెన్సిల్ బీన్స్ కిలో 50 రూపాయలతో ఉండి 80 రూపాయలు. సన్ను చిక్కుడ కిలో 40 నుండి 50 రూపాయలు. బెల్ట్ చిక్కుడ కిలో 35 నుండి 45 రూపాయలు పలికింది. పాల్యం వంకాయ కిలో 25 రూపాయలతో ఉండి 35-36 రూపాయలు. ఉజాల వంకాయ కిలో 20 నుండి 30 రూపాయలు. లలిత వంకాయ కిలో 15 నుండి 20 రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది. బాటల్ బ్రింజాల్ కిలో టాప్ నెంబర్ 1 క్వాలిటీ 40 రూపాయలు. బీరకాయ కిలో 25 నుండి 40 రూపాయలు. క్యారెట్ కిలో 40 రూపాయలు. ఇక బీట్రూట్ విషయానికి వస్తే కిలో బీట్రూట్ 25 రూపాయలతో ఉండి 35 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక ఊటీ క్యారెట్ అంతా కూడా 45 నుండి 60 రూపాయల దాకా అమ్మడం అయితే జరిగిందండి. ఇక నార్మల్ క్యారెట్ మన కర్ణాటక ఆంధ్ర క్యారెట్ అంతా కూడా 40-45 రూపాయలు పలికింది. ఇక బజ్జీ మిరపకాయ కిలో 60 రూపాయలు. క్యాప్సికమ్ కిలో 25 నుండి 35 రూపాయలు. పచ్చిమిరపకాయలు కిలో 45 నుండి 60 రూపాయలు. గోడు చిక్కుడుకాయ కిలో 40 నుండి 45 రూపాయలు. రెడ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్ కిలో 50 నుండి 55 రూపాయలు. సొరకాయ కిలో టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే 18 రూపాయలు. పచ్చి శనక్కాయలు కిలో 65 రూపాయలు. అనపకాయలు కిలో టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే 35 నుండి 45 రూపాయలు. ముళ్ళు కాకర పెద్ద కాకర కిలో 30 నుండి 40 రూపాయలు. బాక్స్ ఐటమ్ ఉండి బెస్ట్ ఉంటే 43 రూపాయలు కూడా పలకడం అయితే జరిగింది పెద్ద కాకరకాయ. ఇక పన్నీర్ కాకరకాయ కిలో టాప్ నెంబర్ 1 క్వాలిటీ 45. నూకల్ కిలో 15 నుండి 20 రూపాయలు. ముల్లంగి కిలో ఆంధ్ర ముల్లంగి అంతా వచ్చేసి మనకు 10 నుండి 12-13 రూపాయలు. ఇక కర్ణాటక మైసూరు ముల్లంగి అంతా వచ్చేసి మనకు 15 నుండి 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. దోసకాయ కిలో 25 నుండి 40 రూపాయలు. దొండకాయ కిలో 35 రూపాయలు. చోచో 18 రూపాయల నుండి 22 రూపాయలు. పొట్లకాయ కిలో 20 నుండి 28 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక టమాటో విషయానికి వస్తే 25 కేజీల నాటి టమాటో వచ్చేసి 400 నుండి 450 రూపాయలు. హైబ్రిడ్ టమాటో 500 నుండి 600 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక హైబ్రిడ్ ఎర్రగడ్డలు కిలో 25 నుండి 30 రూపాయలు. నాటి ఎర్రగడ్డలు కిలో 35 రూపాయలు. అల్లం పాత అల్లం వచ్చేసి 120 రూపాయలు. కొత్త అల్లం టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే 50 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. అలసంద కిలో 40 రూపాయలు. మునక్కాయ కిలో టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే 50 నుండి 55 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక రెడ్ క్యాబేజు కిలో 20 నుండి 30 రూపాయలు. 50 కేజీల క్యాబేజీ బస్తా 400 నుండి 700-800 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. 21 పీసుల కాలీఫ్లవర్ వచ్చేసి 180 నుండి టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే 250 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే 21 పీసుల కాలీఫ్లవర్ బస్తా టాప్ నెంబర్ 1 క్వాలిటీ వచ్చేసి మనకు 180 రూపాయలతో ఉండి 250 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. బోర్డు గుమ్మడికాయ కిలో 10 నుండి 9 రూపాయలు. తినే గుమ్మిడికాయ కిలో 8 నుండి 10 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. టెంకాయ కిలో 40 నుండి 50 రూపాయలు. 50 కట్టల నాటి కొత్తిమీర 70 రూపాయలతో ఉండి 150 రూపాయలు. 50 కట్టల హైబ్రిడ్ కొత్తిమీర 100 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక కరివేపాకు విషయానికి వస్తే కిలో కరివేపాకు టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉండేది మనకు కట్ట 50 రూపాయలతో ఉండి 100 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇవండి ఈరోజు ఉదయం చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరలు. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందండి. నమస్కారం.